అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, బాబు జగ్ జీవన్ రామ్ 119వ జయంతి, అనంతపురం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమం, ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి ఎం మనోహర్. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ నెల 1వ తేదీన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల ఎటువంటి జాప్యం లేకుండా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోందని అన్నారు. వివిధ లోపాలతో జన్మించిన చిన్నపిల్లలకు ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందిస్తోందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈబి దేవి అన్నారు. ఈ నెల 2వ తేదీ గురువారం రోజున ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఈబి దేవి మాట్లాడుతూ నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 3వ తేదీన అనంతపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక స్పష్టమైన ప్రణాళికతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు అధిక దిగుబడి పొందవచ్చని అనంతపురం జిల్లా ఏపీసీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లక్ష్మణనాయక్ తెలిపారు. ఈ నెల 4న అనంతపురంలోని ఏపీసీఎన్ఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరంలో రాయలసీమ జిల్లాల్లో ఎల్నినో ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్ జీవన్ రామ్ అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. ఈ నెల 5వ తేదీ డాక్టర్ బాబు జగ్ జీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకొని అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ వద్ద ఉన్న డాక్టర్ బాబు జగ్ జీవన్ రామ్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగ్ జీవన్ రామ్ సమాజానికి చేసిన సేవలు గుర్తు చేసుకోవాలని అన్నారు. యువత విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఈ నెల 6వ తేదీన జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కళాశాలల్లో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు గవర్నర్ డిగ్రీ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మహనీయులను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని అన్నారు. తపాలా సేవలు మరింత విస్తృతం చేసేందుకు తపాలా శాఖ వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోందని అనంతపురం తపాలా శాఖ సూపరింటెండెంట్ అమర్నాథ్ తెలియజేశారు. పోస్టల్ సేవలను యువత సద్వినియోగం చేసుకోవాలని, యువత కోసం అనేక పథకాలు అమలు చేయడం జరుగుతోందని అన్నారు. ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ నెల 8వ తేదీన అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న మదర్ మిల్క్ బ్యాంక్ వార్షికోత్సవ కార్యక్రమంలో అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యానికి తల్లిపాలే దివ్య ఔషధమని అన్నారు. పీఎం సూర్యఘర్ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు వినియోగదారులకు విద్యుత్ భారం తగ్గి నిరంతరాయంగా విద్యుత్ అందుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఈ నెల 17వ తేదీన ఆయన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటించారు. కార్యక్రమంలో భాగంగా బొమ్మన్హాల్ మండలం నేమకల్లు గ్రామంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయదుర్గం నియోజకవర్గంలో పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 27 కోట్ల వ్యయంతో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచిత సోలార్ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో మే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఎం మనోహర్, అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.